కోటి పెట్టుబడి పెడితే 2 నుండి 3 ఏళ్లకే ₹2 - 3 కోట్లు కొల్లగొడుతున్నారు. 2 ఏళ్లలో డబ్బుకు డబ్బు వచ్చే స్కీమ్ ఇంకేదైనా ఉందా? 10 ఏళ్లు ఎదురు చూసినా బ్యాంక్ వడ్డీ అసలుకు అసలు అంత రాదు. కానీ ముంబైలోని ఏదైనా ప్రైమ్ ఏరియాలో అపార్ట్మెంట్ లేదా ఇల్లు కొనుగోలు చేసి 200 రెట్లు సంపాదించడం చాలా సులువు. అది కూడా కేవలం 4 ఏళ్లకే అంత పెద్ద మొత్తం ఆర్జిస్తున్న మహానుభావులు ముంబైలో ఉన్నారు. సెలబ్రిటీలు తమ పారితోషికాల్ని, ఆదాయాల్ని ముంబైలోని పలు ఏరియాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తెలివిగా ఆర్జిస్తున్నారు. నగరాన్ని ఆనుకుని ఎదుగుతున్న సబర్బన్ ఏరియాలో భారీగా భూములు కొని 100 కోట్ల వ్యాపారాల్ని విస్తరించిన ప్రముఖులు ఉన్నారు. ముంబై, బాంద్రా, అంధేరి, చెంబూర్, నవీ ముంబై, బోరివలి, థానే, గురుగ్రామ్ ఇలా ప్రతిచోటా బాలీవుడ్ టాప్ స్టార్లు పెట్టుబడులు పెట్టి 100 కోట్లు సంపాదిస్తున్నారు. ముంబైలో రియల్ వ్యాపారంలో సంపాదిస్తున్న స్టార్ల ఆదాయాలు ఒక సగటు టాలీవుడ్ స్టార్ హీరో సంపాదించే పారితోషికాల కంటే చాలా పెద్ద మొత్తమని ప్రూవ్ అయింది. ఒక స్టార్ హీరో తన సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి కనీసం ఏడాది పడుతుంది. ఈ ఏడాదిలో రవితేజ లాంటి స్టార్ హీరో 10 కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ అదే 10 కోట్లు ముంబైలోని ప్రైమ్ ఏరియా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి తెలివిగా 20 కోట్లు సంపాదిస్తున్న హిందీ స్టార్లు ఉన్నారు. తెలివైన పెట్టుబడులతో హిందీ స్టార్లు నిరంతరం గొప్ప లాభాల్ని ఆర్జిస్తున్నారు. బచ్చన్లు, ఖాన్లు, ఒబెరాయ్లు, కపూర్స్, దేవగన్స్ సహా చాలామంది తెలివితేటలతోనే భారీ రియల్ వ్యాపారం చేస్తున్నారు. తమ ఆదాయాల్ని కళ్ళు చెదిరే రియల్ వెంచర్లలో పెట్టుబడులుగా పెట్టి కేవలం 3-4 ఏళ్లకే రీసేల్ ద్వారా ఊహించని లాభాల్ని అందుకుంటున్నారు. కొందరైతే రెంట్లు, లీజులకు ఆస్తులను ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తాల్ని ఖాతాలో వేసుకుంటున్నారు. అమితాబ్ 4 ఏళ్లకే తన అపార్ట్మెంట్ అమ్మకం ద్వారా 50 కోట్లు లాభం పొందాడని కథనాలొచ్చాయి. 180% లాభంతో కళ్ళు భైర్లుకమ్మే పెట్టుబడిని పరిచయం చేశాడు. అజయ్ దేవగన్ ఇటీవలే తన ఫ్లాట్లపై 10 కోట్లు ఆర్జించాడని కథనాలొచ్చాయి. అది కూడా కేవలం 5 ఏళ్లలోనే. పలువురు కథానాయికలు తమ ఫ్లాట్లను భారీ లాభాలకు అమ్ముకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ తన ఇంటిపై 5 ఏళ్లలో 10 కోట్లు రెంట్ అందుకుంటున్నాడు. 3 కోట్లకు ఫ్లాట్ కొని 5 ఏళ్ల రెంటు రూపంలో 10 కోట్లు దండుకోవడం అంటే మాటలా? కేవలం 3 కోట్లకు ఫ్లాట్ కొని 5 ఏళ్లకు రెంటు 10 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇలాంటి తెలివైన పెట్టుబడులతో బాలీవుడ్ స్టార్లు కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే ఈ తరహా రియల్ వ్యాపారంలో తెలుగు స్టార్లు వెనకాబడినట్టే కనిపిస్తోంది. లేదా టాలీవుడ్ స్టార్ల రియల్ వెంచర్లు, పెట్టుబడులపై తెలుగు మీడియా అంతగా ఫోకస్ చేయకపోవడం వల్ల కూడా వివరాలేవీ తెలియడం లేదని భావించాలి.